చదువుల తల్లి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా నెల్లూరు నగరంలో ఉన్న ఆమె విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురాం ముదిరాజ్, కేంద్ర వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డైరెక్టర్ గాలి రఘురామయ్య నాయుడు, దద్దోలు రమణయ్య గౌడ్, పుష్పరాజ్, తిరుపతి శేఖర్, నలబోలు బలరామయ్య నాయుడు, దాసరి అనంత రామారావు, శ్రీనివాసులు రెడ్డి, ఏకొల్లు రాఘవరెడ్డి, శ్రీమన్నారాయణ, ఒంగోలు నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి జయంతి సందర్భంగా ఆ మహాతల్లికి ఘనంగా నివాళులర్పిస్తూ భారతదేశంలో ఉన్న అణగారిన వర్గాల కోసం, అన్ని కులాల్లో ఉన్న పేద పిల్లల కోసం, ముఖ్యంగా దేశంలో ఉన్న బాలికల కోసం చదువులు చదవాలా, బాలికలు విద్యను అభ్యసించాలనే బృహత్తరమైన ఆలోచనతో ఆమె చదువుకొని ఆయన భర్త అయిన మహాత్మా జ్యోతిరావు పూలే గారి ఆలోచనతో ఈ భారతదేశంలో మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా నిలబడి బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేసిన మహోన్నతమైన నాయకురాలు సావిత్రిబాయి పూలే గారు. ఆమె పాఠశాల నిర్మించి బాలికలకి చదువు చెప్పి ఆ పాఠశాలకు పోతున్న రోజుల్లో కొంతమంది ఆమెకు వ్యతిరేకులు, బాలికలు చదువుకోవాలనే వ్యతిరేకంగా వారు ఆమె పోతున్న పాఠశాలకు పోతున్నప్పుడు ఆమె మీద రాళ్ళు వేయడం కానీ, ఆమె చీర మీద రంగు నీళ్లు చల్లి ఆమెను పోకుండా చేసిన సంభాషణలు చాలా ఉన్నాయి. అప్పుడు ఆమె 2 చీరలు, ఒక బ్యాగులో ఒక చీర పెట్టుకొని ఒక చీర కట్టుకొని పోతున్నప్పుడు వాళ్ళు అదేవిధంగా ప్రవర్తన చేసినప్పుడు ఆ చీర మీద పడిన మరకల్ని ఆమె పాఠశాలకు పోయినప్పుడు బ్యాగులో ఉన్న చీర మార్చుకొని పాఠశాలకు పోయి బాలిక మహిళాభివృద్ధి దినంగా పాటించడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా మహిళాభివృద్ధి దినంగా ఆయన కూడా ఈ రాష్ట్రంలో ఆ మహిళకి మహాత్మా జ్యోతిరావు పూలే గారికి, అదేవిధంగా సావిత్రిబాయి పూలే గారి జయంతుల రోజులు కూడా ఒక ప్రత్యేకత తీసుకురావాలని సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆమె ఆశయాలు కొనసాగించేదానికి ఈ దేశంలో ఉన్న అణగారిన వర్గాలు కానీ పేదలు కానీ ముందుంటారని సందర్భంగా నేను మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాను.